ఐపీఎల్ చరిత్రలో అతి పెద్ద విజయం వచ్చింది. 10 బంతుల్లో కేవలం 10 బంతుల్లోనే పంజాబ్ విధ్వంసం చేసింది. ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. ఢిల్లీలో పంజాబ్ సునామీ సృష్టించింది. ఆన్ బాస్ డీసీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్లో పరుగుల వరద పారింది. రెండు టీంలు కలిసి ఏకంగా 529 రన్స్ దంచి పడేశారు. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్స్లో కేవలం 2 వికెట్స్ కోల్పోయి 264 రన్స్ బాధేశారు. ఢిల్లీ నుండి కేఎల్ రాహుల్ కుమ్మి పడేశాడు. వరల్డ్ రికార్డ్ ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 67 బంతుల్లోనే 16 ఫోర్లు 9 సిక్సర్లతో ఏకంగా 152 రన్స్ బాధేసి నాట్అవుట్గా నిలిచాడు. స్ట్రైక్ రేట్ 227. నెక్స్ట్ నితీష్ రాణా కూడా 44 బంతుల్లోనే 11 ఫోర్లు 4 సిక్సర్లతో 91 రన్స్ దంచి పడేశాడు. వీరిద్దరి వీర విహారం వల్లే ఢిల్లీ క్యాపిటల్స్ 264 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక స్కోర్ బోర్డుపై 264 పరుగులుంచాక ఇక మిగిలింది ఏముంటుంది బాస్? గెలవడం అయితే పక్కా, కాకపోతే ఎన్ని పరుగుల తేడాతో గెలుస్తుంది అన్నదే కావాలి అని అనుకుంటారుగా. కానీ బాస్ అంత భారీ స్కోర్ చేశాక కూడా ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 10 బంతుల్లోనే ఓటమి రుచి చూసింది. అవును బాస్, 265 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో పీబీకేఎస్ ఓపెనర్స్ ప్రభ్ సిమ్రన్ సింగ్, ప్రియాంష్ ఆర్యాలు విలయ తాండవం చేశారు. 6.4 ఓవర్స్లోనే ఏకంగా 126 పరుగులు దండుకున్నారు. అంటే 7 ఓవర్స్ కూడా పూర్తి కాకముందే స్కోర్ బోర్డుపై 126 పరుగులు అంటేనే అర్థం చేసుకోండి పీబీకేఎస్ ఓపెనర్స్ ఎంతలా విజృంభించారు అని. ప్రియాంష్ ఆర్య 17 బంతుల్లోనే 43 రన్స్ దంచుకొట్టాడు. అందులో 5 సిక్స్లు 2 ఫోర్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ 253 స్ట్రైక్ రేట్. ఇక ప్రభ్ సిమ్రన్ సింగ్ అయితే వేరే లెవెల్లో విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లోనే 5 సిక్స్లు 9 ఫోర్లతో 76 రన్స్ బాధేశాడు. ఇక ఇతడి స్ట్రైక్ రేట్ ఎంతో తెలుసా బాస్? నియర్లీ 293. ప్రియాంష్ ఆర్యాకి మించిన పిచ్చి కొట్టుడు కొట్టాడు ప్రభ్ సిమ్రన్ సింగ్. అయితే ప్రభ్ సిమ్రన్ సింగ్ 5 సిక్స్లు, ప్రియాంష్ ఆర్య కూడా 5 సిక్స్లు బాధేశారు. అంటే 10 బంతుల్లోనే 10 సిక్స్లు బాది అక్కడే 60 రన్స్ సాధించేశారు. అంతేకాకుండా వీరిద్దరూ కలిసి 11 ఫోర్లు బాదారు. అంటే ఫోర్ల రూపంలో 44 రన్స్ రాబట్టారు. ఇలా బౌండరీల ద్వారానే వీరిద్దరూ ఏకంగా 104 పరుగులు దండుకున్నాక రిక్వైర్డ్ రన్ రేట్ ఆటోమేటిక్గా అండర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది కదా బాస్. అయితే 126 పరుగుల వద్ద ప్రియాంష్ ఆర్య, 132 పరుగుల వద్ద ప్రభ్ సిమ్రన్, 145 పరుగుల వద్ద కూపర్ కనోలి అవుట్ అవడంతో పంజాబ్ లక్ష్య ఛేదనలో తడబడుతుందా అనిపించింది. బట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నేహల్ వదేరా మరో సూపర్ పార్ట్నర్షిప్ నెలకొల్పారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ అయితే చితక్ కొట్టేశాడు. తను వరుసగా కిరాక్ ఇన్నింగ్స్ ఆడుతూనే ఉన్నాడు. పంజాబ్కి వరుస విజయాలు అందిస్తూనే ఉన్నాడు. ఫస్ట్ పంజాబ్కి మెరుపు స్టార్ట్లు అందుతున్నాయి. ఆ తర్వాత ఒకరిద్దరు త్వరగా అవుట్ అయినా శ్రేయస్ అయ్యర్ వచ్చేస్తున్నాడు. టీంని గెలిపించడమే లక్ష్యంగా క్రీజ్లో పాతుకుపోతున్నాడు. టీంకి విజయాన్ని అందిస్తున్నాడు. బాస్ 264 పరుగులు చేసినా గెలుస్తామన్న గ్యారంటీ లేదు. అలాంటి పీక్ ఫామ్లో ఉన్నారు పీబీకేఎస్ బ్యాటర్స్. అదేం బ్యాటింగ్ బాస్, ఏ ఒక్కరూ ఎక్కడా తగ్గట్లేదు. 265 పరుగుల భారీ టార్గెట్ ఛేదనలో కొంచెమైనా ప్రెషర్ ఫీల్ అవ్వాలి కదా. అలా అవుతారనుకుంటే ఇవన్నీ మాకు జుజీబీఏ అనేలా చెలరేగి బ్యాటింగ్ చేసి ఇంకా 7 బంతులు మిగిలుండగానే గెలిచేశారు. మరి పంజాబ్ని ఓడించాలంటే ఇంకెన్ని పరుగులు చేయాలో మరి బాస్ డీసీ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్లో జరిగిన పరుగుల ప్రవాహాన్ని మీరు ఎంజాయ్ చేశారా? 264 పరుగులు చేసి కూడా ఢిల్లీ ఓడిపోవడానికి, పంజాబ్ గెలవడానికి అసలైన కారణం ఏంటో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.